Good morning, students. Today we are discussing about accounting principles and accounting framework. Accounting principles means accounting principles is a set of rules and regulations for the purpose of preparing financial statements. Financial statements are trading and profit and loss account and balance sheet. And financial statements representing the business transactions of a company. The financial statements representing the business transactions of the company or an accounting period. The financial statements has been submitted to stakeholders and statutory auditors and income tax and for the purpose of GST also. So the financial statements you are submitting needs to be classified and the recording as per in accordance with the accounting principles. In accordance with the accounting principles. అంటే ఏంటి మనము అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తుందన్నమాట. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకు రూల్స్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఉపయోగించుకుని దాని ద్వారా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాము. ఎందుకంటే మన యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మనము బిజినెస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా స్టేక్ హోల్డర్స్ కి ప్రజెంట్ చేస్తాం అన్నమాట. కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి యాక్యురేట్ గా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది అనమాట. ఈ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేవి ప్రతి బిజినెస్ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని కంపెనీ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఒక అకౌంటింగ్ పీరియడ్ లో ఉన్న కంపెనీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉండాలి, యాక్యురేట్ గా కరెక్ట్ గా ఉండాలి. అలా ఉండాలంటే కొన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించాలన్నమాట. అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తుంది, ది ఫైనాన్షియల్ డేటా నీడ్స్ టు బి క్లాసిఫైడ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవడం ద్వారా మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాలి. ఇది ఎందుకు, accounting statements are the accounting principles are the set of rules and procedures that a business and other entities must adhere while preparing the financial data and information. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది ప్రతి కంపెనీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటిని అనలైజ్ చేసేటప్పుడు వాటిని సమ్మరైజింగ్, అనలైజింగ్, క్లాసిఫైయింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ చేసేటప్పుడు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవడం ద్వారా ఇట్ హెల్ప్స్ ది స్టేక్ హోల్డర్స్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవడం ద్వారా ఇట్ హెల్ప్స్ ది స్టేక్ హోల్డర్స్ టు కంపేర్ ది బిజినెసెస్ ఓవర్ ది ఇయర్స్ అండ్ ది అదర్ కంపెనీస్. అంటే ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని యూజ్ చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం ద్వారా స్టేక్ హోల్డర్స్ కి ఏమవుతుంది అనమాట, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాక్యురేట్ గా ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాలకు సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కంపేర్ చేసుకోవచ్చు. అలాగే వేరే కంపెనీతో కూడా మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కంపేర్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ are set of rules and procedures and these are some accounting principles are based on some underlying assumptions and concepts అన్నమాట. అంటే మన ఫైనాన్షియల్ డేటా యాక్యురేట్ గా ఉండాలంటే మనము సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఈ ఫ్రేమ్వర్క్ ని మనము ఉపయోగించుకోవాలి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫ్రేమ్వర్క్ ఏంటి, సమ్ కాన్సెప్ట్స్, సమ్ అజంప్షన్స్ అండ్ కాన్సెప్ట్స్, సమ్ అండర్లైయింగ్ అజంప్షన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని ప్రతి బిజినెస్ లోనూ అప్లై చేయాలి. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా
ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ అప్లై చేస్తే మన యొక్క అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యొక్క గోల్ ఏంటి? యాక్యురేట్గా ఉండాలి, కంప్లీట్గా ఉండాలి, ఎర్రర్స్ ఉండకూడదు, ఫ్రాడ్స్ ఉండకూడదు, కంపేర్ చేయగలగాలి. అది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యొక్క గోల్. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ప్రతి కంపెనీ కూడా ఈ అజంప్షన్స్ని, కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడు మనకి ఈ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఉంది. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? ఏ కంపెనీ తీసుకున్నా ఇలానే ఉంటాయి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇలాగే ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఇలానే ఉంటుంది. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్, క్లోజింగ్ స్టాక్, గ్రాస్ ప్రాఫిట్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, నెట్ ప్రాఫిట్, ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్. అలాగే బ్యాలెన్స్ షీట్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. ఇది నాన్ కరెంట్ liabilities, non-current liabilities and current liabilities, fixed assets, non-current assets and current assets. ఏ కంపెనీ తీసుకున్నా మన ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. మనము వేరే కంపెనీ తీసుకున్నా కానీ సేమ్ ఇట్లానే ఉంటాయి. కాబట్టి ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ensure the clear and reliable and accurate financial data, and it also ensure consistent, error-free financial data. Accounting principles వల్ల మనము accurate డేటాని మనము చూపించగలుగుతాం. ఈ accurate డేటా అనేది ఎలా వస్తుంది? వీటన్నిటిని కాన్సెప్ట్స్ అంటే ఏంటి? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, యాక్చువల్ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్, రెవెన్యూ రియలైజేషన్ కాన్సెప్ట్, హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్, మ్యాచింగ్ కాన్సెప్ట్ అండ్ కన్వెన్షన్స్, కన్సర్వేటిజం, మెటీరియాలిటీ, కన్సిస్టెన్సీ, ఫుల్ డిస్క్లోజర్. వీటి గురించి మనము డీటెయిల్గా ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఇవి కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. వీటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రతి కంపెనీ కూడా ఈ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ని ప్రతి కంపెనీలోనూ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ప్రాపర్గా రికార్డ్ చేసి వాటిని సమ్మరైజ్ చేసి అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ది ఫైనాన్షియల్ డేటా. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఈ ఫైనాన్షియల్ డేటా రిప్రజెంట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఈ ఫైనాన్షియల్ డేటా ఎట్లా ఉండాలి? ఎవరికి ఇచ్చినా, ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్స్ అంటే ఏమి ఇస్తాం? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఎవరికి ఇచ్చినా అవే ఇస్తాం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూపించాం, ఈ రెండే చూపిస్తాం. కాబట్టి ఈ రెండు ఎలా ఉండాలంట? యాక్యురేట్గా, కన్సిస్టెంట్గా, ఎర్రర్ ఫ్రీగా, కంపేర్ చేసేవిగా, ప్రివెంట్ ఫ్రాడ్స్ లేకుండా, కంప్లైన్స్ విత్ ది లా ఆఫ్ ది కంట్రీ. ఇవన్నీ ఈ 6 క్వాలిటీస్ వీటిలో కనపడాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి. కంప్లైన్స్ విత్ ది లా ఆఫ్ ది కంట్రీ అంటే ఏంటి? ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అనేది కంపెనీ లా ఇచ్చిన ఫార్మేట్ ప్రకారం ప్రిపేర్ చేయాలి. షెడ్యూల్ 3 ఫార్మేట్లో వీటిని ప్రిపేర్ చేయాలి. కాబట్టి ప్రతిదీ కూడా తర్వాత ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా ఫాలో అవ్వాలి. వీటన్నిటినీ ఫాలో అవుతే కంప్లైన్స్ విత్ ది లా ఆఫ్ ది కంట్రీ, ఇన్కమ్ ట్యాక్స్ లాని కంప్లైన్స్ చేయాలి, జిఎస్టీ లాని కంప్లైన్స్ చేయాలి, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఈ షెడ్యూల్ 3 ఫార్మేట్లో ప్రిపేర్ చేయాలన్నమాట. ఇవన్నీ ఫాలో అవుతే మనకి ఈ రిజల్ట్ వస్తుంది. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యొక్క ఎయిమ్ ఏంటనమాట? మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాక్యురేట్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, ఎర్రర్ ఫ్రీగా ఉండాలి, కంపేర్ చేసేగా ఉండాలి, ఫ్రాడ్స్ లేకుండా ఉండాలి, కంప్లైన్స్ విత్ లా ఆఫ్ ది కంట్రీ. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యొక్క ఎయిమ్ ఇది. ఇది ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఫోకస్ చేస్తుంది. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎలా ఉండాలి అని చెప్తుంది అనమాట. ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఈ విధంగా యాక్యురేట్గా, కన్సిస్టెంట్గా, ఎర్రర్ ఫ్రీగా ఎక్సెట్రా ఉండాలి అంటే ఈ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్ ఈస్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. దీస్ ఆర్ ఆల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎయిమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఈ పద్ధతిలో ఉండాలి. ఇలా ఉండాలి అంటే వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి కంపెనీలో కూడా. అలా ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది అనమాట? అన్నీ కూడా ఇప్పుడు
ప్రతి కంపెనీ ఒకే విధంగా ఇంప్లిమెంట్ చేస్తే ఏ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసినా ఒకేలా ఉంటాయి. మనము మన కంపెనీ ఫైనాన్షియల్స్ ని మనకు వేరే కంపెనీతో కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉంటాయి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ ఏమేమి క్లాసిఫై చేసాము, క్లాసిఫికేషన్ అంటే ఇది. మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. వాటిని ఏం చేయాలి, మనం ఫస్ట్ క్లాసిఫై చేయాలి. క్లాసిఫై చేసిన తర్వాత దాన్ని రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసిన తర్వాత అనలైజ్ చేసి ఈ విధంగా ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. క్లాసిఫైయింగ్, రికార్డింగ్, అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా ఇంటర్ప్రెట్ చేస్తాం. స్టేక్ హోల్డర్కి ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. ఇంటర్ప్రెట్ చేసినప్పుడు స్టేక్ హోల్డర్కి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇది 2 సంవత్సరాల యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకుని స్టేక్ హోల్డర్స్ కి డెసిషన్ మేకింగ్ పర్పస్ కి ఉపయోగపడతాయి. లాస్ట్ ఇయర్ మన ఫైనాన్షియల్స్ ఎట్లా ఉన్నాయి, ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయి అనేది కంపేర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కన్సిస్టెన్సీ అంటే ఏంటి, ప్రతి సంవత్సరం కూడా ఒకే విధంగా ఉండాలి. ఇయర్ బై ఇయర్ మారిపోకూడదు. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రకారమే ఫైనాన్షియల్స్ తయారవ్వాలి. లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఏమేమి మెథడ్స్ ఫాలో అయ్యామో ఈ సంవత్సరం అదే మెథడ్స్. ఇట్ మస్ట్ బి adhered by all the companies. The accounting principles, the concepts and conventions must be adhered by all the companies when preparing financial statements and providing information to the stakeholders. కాబట్టి అలాగే ఈ కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకున్న తర్వాత అదర్ కంపెనీస్తో కూడా స్టేక్ హోల్డర్స్ కంపేర్ చేసుకునే అవకాశం ఉంది. వేరే కంపెనీ మన కాంపిటేటర్ ఉంటాడు. ఏ అనే కంపెనీ ఉంది, తర్వాత బి అనే కంపెనీ ఏకి కాంపిటేటర్ అయినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్స్ తీసుకుని మన ఫైనాన్షియల్స్తో కంపేర్ చేస్తాం. వాళ్ళకి ప్రాఫిట్ ఎలా ఉంది, మన ప్రాఫిట్ ఎలా ఉంది, మన ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎలా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎలా ఉంది, మన ఆపరేషనల్ స్ట్రెంత్ ఎలా ఉంది, వాళ్ళ ఆపరేషనల్ స్ట్రెంత్ ఎలా ఉంది అనేది ఈ కంపారిజన్ వల్ల తెలుసుకోవచ్చు అనమాట. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి సంవత్సరానికి కొన్ని వేలు ఉంటాయి. అవన్నిటిని 1 by 1 మనం చూడలేము. వాటిని ఏం చేస్తాం అనమాట, రికార్డ్ చేస్తాం. జర్నల్ ఎంట్రీస్ ద్వారా బుక్స్లో రికార్డ్ చేస్తాం. ఆ జర్నల్ ఎంట్రీస్ ద్వారా బుక్స్లో రికార్డ్ చేయడానికి ఈ మెథడ్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఈ ఫాలో అయితే మనకి ఎర్రర్ ఫ్రీ డేటా వస్తుంది అనమాట. యాక్యురేట్ అంటే క్లియర్ అండ్ రిలయబుల్ అండ్ యాక్యురేట్ అంటే మీనింగ్ ఏంటి, రిలయబుల్ అంటే ఖచ్చితత్వం, అంటే రూపాయితో సహా మ్యాచ్ అయిపోవాలి. అంటే దీన్ని యాక్యురేట్ అని ఎందుకంటే రిలయబుల్, యాక్యురేట్ అంటే మనకి ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి ప్రతి ట్రాన్సాక్షన్కి డాక్యుమెంట్ ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది. అందులో క్వాంటిటీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, రేట్ ఉంటుంది. అందులో ఎట్లా ఉందో ఇందులో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇందులో ఎక్కడ కూడా మిస్మ్యాచ్ అయ్యే అవకాశమే ఉండకూడదు. అది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్యురేట్గా ఉండే విధంగా స్టాండర్డ్స్ని సెట్ చేశారన్నమాట. ఈ స్టాండర్డైజ్ చేయడం వల్ల ఇయర్ బై ఇయర్ స్టాండర్డైజ్ చేయడం వల్ల ఎర్రర్స్ ఉండవు, ఎర్రర్స్ తగ్గిపోతాయి, ఫ్రాడ్స్ జరగవు. ప్రివెంట్ ఫ్రాడ్స్ అంటే డిస్క్రిపెన్సీస్, డేటా మిస్మేనేజ్మెంట్ ఉండదు, మిస్ఇంటర్ప్రిటేషన్స్ జరగవు. ఇవన్నీ ఫాలో అవడం వల్ల, ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం వల్ల ఫ్రాడ్స్ ఉండవు, డేటా మిస్మేనేజ్మెంట్ ఉండదు. తర్వాత ఇవి ఇన్ కంప్లైన్స్ విత్ ది లా ఆఫ్ ది కంట్రీ, మన దేశంలో ఉన్న కంపెనీస్ యాక్ట్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, జిఎస్టీ యాక్ట్ ప్రకారం మాత్రమే ఉండాలన్నమాట. వాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారం, కంపెనీస్ యాక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ గైడ్ లైన్స్ ప్రకారం ఉండాలన్నమాట. వీటన్నిటినీ కూడా స్టాండర్డైజ్ చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని స్టాండర్డైజ్ చేశారు అనమాట. అంటే ఇంకా స్ట్రాంగ్ చేశారు అనమాట. స్ట్రాంగ్ చేయడం వల్ల మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చాలా హెల్తీగా, స్ట్రెందీగా, యాక్యురేట్గా, కంప్లీట్గా, కంపేర్ చేసేవిగా, ఎర్రర్ ఫ్రీగా, ఫ్రాడ్లెస్గా ఉంటాయన్నమాట.
కాబట్టి ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అనేవి అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. ప్రతి కంపెనీ వీటిని ఇంప్లిమెంట్ చేసి తీరాలి. ప్రతి కంపెనీ మస్ట్ adhered by every business entity while preparing financial statements and providing information to the stakeholders. Every company must be adhered these accounting framework. ఇలా చేస్తే ప్రతి కంపెనీ ఇవి ఫాలో అవుతేనే మనకి అన్ని కంపెనీలు, ఇండియాలో ఉన్న కంపెనీలన్నీ అకౌంటింగ్ అనేది యూనిఫామ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. అందరూ ఇది ఫాలో అవుతారు, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలని మ్యాండేటరీ చేశారు కాబట్టి ఈ అకౌంట్స్ అన్ని యూనిఫామ్ గా ఉంటాయి. అన్ని కంపెనీల అకౌంట్స్ యూనిఫామ్ గా ఉంటాయి కాబట్టి బిజినెస్ కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు మన కంపెనీ లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ ప్రతి ఇయర్ ఇలాగే మనం బ్యాలెన్స్ షీట్ కంపేర్ చేసుకుంటాం. అలాగే మన కంపెనీ బ్యాలెన్స్ షీట్, మన ఫైనాన్షియల్స్ తీసుకొని వేరే కంపెనీతో కంపేర్ చేసుకుంటాం. మన కంపెనీ స్ట్రెంత్ ఎలా ఉంది, ఆ కంపెనీ స్ట్రెంత్ ఎలా ఉంది అనేది, ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎక్కడైనా ఇంటర్ప్రిటేషన్ కానీ అని చూసుకోవచ్చు. మన బిజినెస్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడానికి ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత మనము ఇంటర్నేషనల్గా ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా, ఒక కంపెనీ ఇంటర్నేషనల్గా ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు వేరే కంట్రీలో ఉన్న కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. అవి కూడా ప్రతిదీ కూడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, మెథడ్స్ని అడాప్ట్ చేసుకున్నవే అన్ని కంపెనీలు అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఇండియాలో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, వేరే కంట్రీలో జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ఇవి సిమిలర్గానే ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్గా ట్రేడ్ చేసేవాళ్ళు మన ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ కాకుండా జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి, ఆ ఫ్రేమ్వర్క్ని ఫాలో అవ్వాలి. అప్పుడు ఫాలో అయినప్పుడు ఏంటి, మన ఇండియాలో ఉన్న కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ని వేరే కంట్రీలో ఉన్న ఫైనాన్షియల్స్తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు ఆ విధంగా కూడా స్టేక్ హోల్డర్స్కి అవి ఉపయోగపడతాయి బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి. కాబట్టి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎన్ష్యూర్ ది క్లియర్, రిలయబుల్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ensure the consistent financial data has been reflected in the financial statements. ప్రతి సంవత్సరం కన్సిస్టెంట్ అంటే స్టేబుల్ గా ఉండాలి. ఆ మెథడ్ అది ఏదైతే మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నామో, ఇయర్ ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, నెక్స్ట్ ఇయర్ వేరేవి, అలా చేయడానికి లేదు. ఇప్పుడు అలాగే చేయకూడదు. ఇయర్ ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, నెక్స్ట్ ఇయర్ వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడానికి లేదు. అలాగే కంపెనీలు అన్నీ కూడా సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయి. అలా కాకుండా కంపెనీ ఏ ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కంపెనీ బి వేరే విధంగా, కంపెనీస్ డిఫరెంట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతే ఏమవుతుంది, ఫైనాన్షియల్ డేటా విల్ బి మిస్ఇంటర్ప్రిటెడ్. ఇంటర్ప్రిటేషన్ అనేది మిస్ఇంటర్ప్రిట్ అవుతుంది అన్నమాట. అలా చేయడానికి లేకుండా యూనిఫామ్గా ఉండాలనే ఉద్దేశంతో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చారనమాట. దీనివల్ల ఏంటి, ఈ యూనిఫామిటీ దెబ్బతినకుండా ఉంటుంది. మేనేజ్మెంట్ ఇన్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రాడ్స్, ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్స్. వాటిని నిరోధించడానికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చారు. ఎర్రర్ ఫ్రీ. ఒక రాంగ్ ఎంట్రీ వేసి చూడండి, మీరు ఏదైనా ఒక జర్నల్ ఎంట్రీ సాఫ్ట్వేర్లో వేసినప్పుడు ఒక రాంగ్ ఎంట్రీ వేస్తే అది అన్నింటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రయల్ బ్యాలెన్స్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్లో రాంగ్ ఎంట్రీ వేస్తే దానికి ప్రాపర్ డాక్యుమెంట్ మనం చూపించలేం. ఎందుకు, అది తప్పు, ఎంట్రీ తప్పు కాబట్టి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండవు. ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంటుంది, ప్రూఫ్ ఉంటుంది అన్నమాట.
కాబట్టి తప్పులు జరిగే అవకాశం అయితే ఉండదు. అలాగే ఫ్రాడ్స్, ఎర్రర్స్ జరిగే, డేటా మిస్మేనేజ్మెంట్, ఫ్రాడ్స్, మోసాలు, ఫైనాన్షియల్ క్రైమ్స్ జరిగే అవకాశం కూడా 99% ఉండదు. తర్వాత ఇది కంప్లైన్స్ ది లా ఆఫ్ ది కంట్రీ. తర్వాత కంపారిజన్ గురించి మాట్లాడుకున్నాం. ఇవి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఈ విధంగా అనమాట. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఫైనాన్షియల్ డేటా మీద ఫోకస్ చేస్తున్నది. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ టు ది స్టేక్ హోల్డర్స్. ఏదైతే మనం స్టేక్ హోల్డర్స్ సబ్మిట్ చేస్తాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అది ఎలా ఉండాలి అనేది చెప్తుంది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ క్వాలిటీస్ అన్ని ఉండాలి అంటే కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఈ క్వాలిటీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూపించగలుగుతాం, రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవి ఇంప్లిమెంట్ చేసినప్పుడే. ఎందుకంటే ఇంత లార్జ్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఇలాంటివి ఈ ఫ్రేమ్వర్క్ ఏమీ లేకుండా మనం ఇంటర్ప్రెట్ చేయడం చాలా కష్టం. లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్ చిన్న కంపెనీకి వేలలో, వందల్లో ఉండొచ్చు. పెద్ద కంపెనీకి వేలలో, లక్షల్లో ఉంటాయి ట్రాన్సాక్షన్స్ సంవత్సరానికి. వాటన్నిటినీ ఎర్రర్ ఫ్రీగా, ఏమి మిస్ అవ్వకుండా 100% కంప్లీట్ రికార్డ్ చేయడం అనేది ఇలాంటి ఫ్రేమ్వర్క్ లేకుండా సాధ్యం కాదు. అందుకే ఈ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ప్రతి సంవత్సరం కూడా స్ట్రెంథెన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం స్ట్రెంథెన్ చేస్తున్నారు. ఎలాగా? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ద్వారా స్టాండర్డైజ్ చేస్తున్నారు. స్టాండర్డైజ్ చేసి దానిలో ఎన్నో లోపాలు ఉంటే దాన్ని నిరోధించడానికి వాటిని అమెండ్ చేస్తుంటారు అన్నమాట ఎవ్రీ ఇయర్. కాబట్టి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అనేవి ప్రతి బిజినెస్లోనూ ఇంప్లిమెంట్ చేయాలి. ఇవి ఇంప్లిమెంట్ చేస్తేనే మన ఫైనాన్షియల్స్ యాక్యురేట్గా, ఎర్రర్ ఫ్రీగా, కన్సిస్టెంట్గా, ఫ్రాడ్స్ లేకుండా ఉంటాయి. మనం ఏం చెప్పుకున్నాం? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిప్రజెంట్ చేస్తాయి. కంపెనీ ఫైనాన్షియల్స్ అంటే ఏంటి? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్తారు. ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్స్ అవగానే అవే పెడతారు. ఎవరికి ఇచ్చినా అవే ఇస్తారు. అంటే ఏంటనమాట? మనకు ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఇవి రిప్రజెంట్ చేస్తాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి. ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పేసి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెప్తాయి. ఈ క్వాలిటీస్ ఉండాలి అంటే ఈ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ఫ్రేమ్వర్క్ రావాలి. ఈ ఫ్రేమ్వర్క్ వచ్చినప్పుడు అవుట్పుట్ ఇట్లా ఉంటుంది. ఈ అవుట్పుట్ వస్తున్నాను. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ వెరీ మచ్.